అసలు ఎన్ని రోజులు ఇంట్లో దీపారాధన చేయొచ్చు, ఎన్ని రోజులు చేయకూడదు, అసలు పూజలు వ్రతాలు ఎప్పటివరకు చేయొచ్చు. అందరికీ నమస్కారం అండి. మరి తమ్ముళ్ళు అయితే చూసారు కదా, మరి ఈ యొక్క మరణ విషయాల మీద ఎక్కువగా సందేహాలు కలగడం, అసలు ఎన్ని రోజులు ఇంట్లో దీపారాధన చేయొచ్చు, ఎన్ని రోజులు చేయకూడదు, అసలు పూజలు వ్రతాలు ఎప్పటివరకు చేయొచ్చు, దేవాలయాలకి ఎప్పుడు వెళ్ళాలి, ఇలాంటివి ఎక్కువ ఈ మధ్యకాలంలో అందరికీ సందేహాలు, చాలా ఎక్కువ అనుమానాలు ఎక్కువ అయిపోతున్నాయి. దాని కొరకైతే ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా ఎప్పుడైనా ఒక విషయం తెలుసుకోవాలి. మూలాలు ఫస్ట్ మూలాలు తెలుసుకోవాలి. మనం ప్రథమంగా మూలాలు తెలుసుకుంటే ఇలాంటి అనుమానాలు ఎక్కువగా కలవు. ఏంటి అంటే అసలు ఇన్ని రోజులు అన్ని రోజులు అని ఎందుకు పెట్టారు? అసలు ఏడాది పాటు ఇంట్లో నిజంగా దీపారాధన చేయకూడదా? లేకపోతే ఎన్ని రోజులకి చేయాలి? సనాతన ధర్మం అందులోనే ఉంది ధర్మం అని. మరి ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం అన్నమాట. ధర్మబద్ధంగా ఉండాలి ప్రతి నిర్ణయం కూడా. అయితే ఎందుకు ఇలా చెప్పడం జరిగిందంటే ఇన్ని రోజులు వద్దు, ఇన్ని రోజులు అని చెప్పి ఇంటిలో వ్యక్తి ఎవరైనా అవనివ్వండి, ఒక వ్యక్తి గతించిన తర్వాత ఆ ఇంట్లో చాలా విషాదం చోటు చేసుకుంటుంది. అలా విషాదం చోటు చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో మరి దీపారాధన చెయ్యాలి, ఇంటిలో ఎవరో ఒకరు నిత్యము దీపాలు వెలిగించాలంటే మనసు అంగీకరించదు. ఎందుకంటే కుటుంబంలో వ్యక్తి చనిపోయిన తర్వాత మనసుకు చాలా బాధాకరంగా ఉంటుంది. అలా ఎవరో ఒకరు వెళ్ళి దీపారాధన చేయాలని మనసు కూడా కలగదు ఇంట్లో ఎవరికైనా కూడా. మరి ఇంకో విధంగా చూసుకున్నట్టయితే మరి ఎవరికి చెప్పుకోవాలి? మనసు బాధ ఏదైనా ఉంటే, కష్టం ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? భగవంతుడికే చెప్పుకోవాలి. మరి భగవంతుడికి చెప్పుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవాలయాలకి వెళ్ళాలి. తప్పకుండా మనం దేవాలయాలకి వెళ్ళాలి. మరి దేవాలయాలకి వెళ్ళకూడదని నిబంధన ఎందుకు పెట్టారంటే అని మీరు అనొచ్చు. దేవాలయానికి ఒకవేళ వెళ్ళారనుకోండి, సమాజాన్ని బట్టే కొన్ని ధర్మాలు పెట్టాల్సి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. సమాజం ఎలా ఉంటుందంటే చూడండి, మొన్నే వాళ్ళ నాన్నగారు చనిపోయారు, లేకపోతే వాళ్ళ అబ్బాయి చనిపోయాడు, వాళ్ళ అమ్మగారు చనిపోయారు, కానీ వెంటనే దేవాలయానికి వెళ్ళిపోతున్నారు. కనీసం బాధ కూడా లేదు మనసులో వీళ్ళకి అని ఇలా ప్రజలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిందించడం చేత మరి వాళ్ళ మనసు ఇంకొక రకంగా బాధపడడం. ఆల్రెడీ ఇంట్లో మనిషి గతించారని చెప్పి బాధపడడం. సరే దేవుడికి చెప్పుకుందాం, దేవుడి ముందు కన్నీళ్ళు పెట్టుకుందాం అని చెప్పి ఎవరికొకరికి చెప్పుకుంటే భారం తీరదని చెప్పి దేవాలయాలకు వెళ్దాం అనుకుంటే ప్రజలు ఈ రకంగా వాళ్ళని నిందించడం చేత అది ఒక రకమైన సమస్య, బాధే. కాబట్టి ఈ రకంగా కొన్ని నిబంధనల్ని, కొన్ని పరిస్థితుల్ని పెట్టాల్సి వచ్చింది. దేవాలయానికి ఇంత టైం వద్దు, ఇంట్లో దీపారాధన ఈ సమయం వరకు చేయొద్దు, ఇలాంటి నిబంధనలన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది అందరూ గమనించాలి. ఇంకా మరొక విషయం ఏంటంటే ఇంటిలో దీపారాధన ఎన్ని రోజుల్లో చేసుకోవచ్చు? అసలు వాస్తవ విషయం ఏంటంటే ఆ 11 రోజులు పెద్ద కార్యం అంటారు. 11 రోజుల తర్వాత అయితే ఈ యొక్క దీపారాధన అనేది చేసుకోవాలి. ఎందుకంటే దీపం లేని ఇల్లు శ్మశాన వాటికతో సమానమని మన యొక్క ధర్మం చెప్తుందన్నమాట. ఇంటిలో ఎవరో ఒకరు కొంచెం మనోధైర్యం పెంచుకొని దేవుడి దీపారాధన అయితే చెయ్యాలి. ఎందుకంటే మరి ఇంటిలో దీపారాధన చేయకపోవడం వల్ల అశుభాలు కూడా కలుగుతాయి. ఎందుకంటే మరణం అనేటటువంటిది ఏదో ఒక రోజు ఎవరికొకరికి సంభవించక తప్పదు. అలా అని చెప్పి మరి అన్నీ ఆపుకుంటే అవ్వదు కదా. అందులోకి మనం నిత్యము కూడా మరి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతోనే జీవిస్తూ ఉంటాం. అటువంటి భగవద్ దీపారాధన ఇంట్లో చేయకపోతే మరికొన్ని సమస్యలు ఏర్పడడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరో ఒకరు మనోధైర్యం తెచ్చుకొని ఇంట్లో దీపారాధన అయితే తప్పకుండా చేయాలి. ఒక్క మాట చెప్తున్నాను చూడండి, ఆఖరికి గతించిన వారికి చేసే కర్మల్లో కూడా గణపతి ఆరాధన, శివారాధన ఉంటుంది. మరి అవి పూజలే కదా. మరి అలాంటప్పుడు ఎన్ని రోజులు గుడికి వెళ్ళకూడదు, ఎన్ని రోజులు ఇంట్లో పూజలు చేసుకోకూడదు అంటే అవి అర్థం లేని ప్రశ్నలని నేను చెప్తున్నాను. భగవంతుడిని పూజిస్తే రక్షిస్తాడు కానీ శిక్షించడు భగవంతుడు. అసలు భగవంతుని మనం ఎందుకు పూజిస్తున్నాం? రక్షిస్తాడనే భగవంతుని పూజిస్తున్నాం. అలాంటప్పుడు మళ్ళీ శిక్షించడం ఏంటండి? ఇంకొక విషయం ఏంటంటే ఈ ఒక్క విషయాలన్నీ అడిగే ముందు ఒకటి గమనించాలి అందరూ కూడా. ఏంటంటే మనము చేసుకున్న పాప పుణ్యాలు మాత్రమే మన యొక్క కర్మల్ని నిర్ణయింపబడి చేస్తాయి. అంటే మనం చేసినటువంటి పాప పుణ్యాలే మనకి మన యొక్క కర్మలుగా మారుతాయి అన్నమాట. తప్పితే ఎవరి కర్మ ఎవరికి అంటుకోదు, ఎవరి పాపాలు ఎవరికి చుట్టుకోవు, ఎవరి యొక్క పాపం మనకు రాదు, అలాగే మన పుణ్యాలు కూడా ఎవరికి వెళ్ళిపోవు. ఎవరు చేసుకున్నది వాళ్ళకే అది వర్తిస్తుంది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ విషయం. కాబట్టి ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చేశారు అన్నవాళ్ళు ఎవరూ కూడా మీకు ఏ సమయంలో వచ్చి సహాయపడరు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ మనసుకు నచ్చినట్టు చేయండి. భగవంతుడు ఆరాధన చేయడంలో ఎటువంటి తప్పు లేదు. భగవంతుడిని ఆరాధించడం వల్ల మనస్సులో ఉన్న బాధ తొలగి మనకి కొంచెం మనోధైర్యం వస్తుంది, బాధ అనేటటువంటిది తీరుతుంది.
అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ పూజలు వ్రతాలు అంటారా, మీ మనసుకు నచ్చితే ఏదో రకంగా ఇంట్లో పూజలు చేసుకోవడం కూడా తప్పులేదు. దానికి ఇన్ని రోజులు అనేటువంటి ఏ నిబంధన లేదు. ఇక శుభకార్యాల విషయాలకు వచ్చినట్టయితే, శుభకార్యాలు అంటారా, అది తప్పకుండా కొన్నాళ్ళు విడిచిపెట్టడమే మంచిది. ఎందుకనంటే ఇంటిలో మనిషి గతించిన తర్వాత మళ్ళీ చుట్టాలని బంధువులు అందరినీ పిలుచుకొని ఓ సంబరంలాగా చేయడం అనేది తప్పు. శుభకార్యాలు అంటే ఏమిటంటారా, వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు ఇలాంటివి చేయకపోవడం కొన్నాళ్ళు మంచిది. అయితే ఒక్క విషయం, ఆడపిల్లకి ఎవరికైనా పెళ్లి కుదుర్చుకొని ఒకవేళ ఇంటిలో మరణం జరిగినట్టయితే ఆ పెళ్లి కొద్దిగా వాయిదా వేయకుండా వాళ్ళు మనోధైర్యం తెచ్చుకొని మరి ఆ పెళ్లిని జరిపించడమే మంచిది. ఎందుకంటే ఆడపిల్ల పెళ్లి ఆపాలని ఏ శాస్త్రాల్లోనూ కూడా లేదు. మరి ఇలాంటి అనుమానాలు పెట్టుకోకండి. తప్పకుండా దైవారాధన, దైవ పూజలు చేసుకోండి. మరి తీర్థయాత్రలకు వెళ్ళకపోయినా దగ్గరలో ఉన్న దేవాలయాలకు దర్శనం చేసుకోండి. ఎటువంటి పాపాలు అంటుకోవు. భగవంతుడు అంటే రక్షించేవాడే, శిక్షించేవాడు కాదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. మరి ఈ వీడియో ఇంకా పెద్దదవుతుంది. మరి ఇక్కడితో ముగిద్దాం అనుకుంటున్నాను. మీకు ఏవైనా ఇంకా అనుమానాలు, సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ఎవరెవరో చెప్పేటటువంటి మూఢనమ్మకాలని నమ్మకండి. భగవంతుడు అనేవాడు రక్షించేవాడని గుర్తుపెట్టుకోండి. ఓం నమ శివాయ.